మహబూబ్ నగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఎన్నికల సిబ్బంది ఎన్నికల సామాగ్రితో తరలి వెళ్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు నిఘా ఉంచారు. మహబూబ్ నగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తంగా 7,95,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఈ మొత్తంగా మూడో విడతలో 28 మండలాలు ఉన్నాయి. అందులో మాడుగుల మండలంతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల పరిధిలో 563 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో మొత్తంగా 52 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అందులో 7 చోట్ల ఎన్నికలు జరగడం లేదు. మిగతా 504 గ్రామ పంచాయతీలు అట్లాగే 5,200 సంబంధించినటువంటి వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఎన్నికల సిబ్బంది అంతా ఎన్నికల సామాగ్రి తీసుకొని ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి ఏరియాలకు వెళ్ళబోతున్నారు. అందుకు సంబంధించినటువంటి చెకింగ్ ప్రక్రియ అయితే చూస్తూ ఉన్నాం. మనం ఎన్నికల సిబ్బంది పోలింగ్ స్టేషన్ల వారీగా అక్కడ ఉండేటువంటి మెటీరియల్ ఏదైతే 88 రకాల మెటీరియల్ ఉంటుంది, ఆ మెటీరియల్ సంబంధించినటువంటి చెకింగ్ లిస్ట్ అంతా వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీ పరిధిలో అట్లాగే వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్ల ఏరియాలో వాళ్ళు పోలింగ్ కేంద్రాల్లో చేయాల్సినటువంటి ఏర్పాట్లకు సంబంధించిన ప్రక్రియ, అటు బ్యాలెట్ సంబంధించిన బ్యాలెట్ పేపర్లు, సర్పంచ్లకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లు, అట్లాగే వార్డు మెంబర్లకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లు, ఎన్నికల సామాగ్రి, దీంతోపాటు డిస్ప్లేలు, పోలింగ్ కేంద్రానికి సంబంధించిన ఏర్పాట్ల అన్ని విషయాలను కూడా వాళ్ళు ఇక్కడనే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ చెకింగ్ ప్రొసీజర్ అంతా కూడా కొనసాగుతుంది. పోలింగ్ సిబ్బంది అట్లాగే ఏపీఓసు, ఓపీఓసు అంతా కూడా పీఓసు. సో ప్రతి పోలింగ్ స్టేషన్లో ఉండాల్సినటువంటి సిబ్బంది అంతా కూడా ఇక్కడ గ్యాదర్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మెటీరియల్ని తీసుకొని వెళ్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో మహబూబ్ నగర్ జిల్లాలో జడ్చర్ల, బాల్నగర్, అట్లాగే అడ్డాకుల, మూసాపేట మండలాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మూడో విడతలో నాగర్ కర్నూలు జిల్లాలో అచ్చంపేట కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి అచ్చంపేట, అమరాబాద్, ఉప్పనంతల, లింగాల, బల్మూర్, పదరా మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సో నల్లమల ఏజెన్సీ ప్రాంతంలో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. అత్యంత వెనుకబాటు ప్రాంతాలైనటువంటి నల్లమల్ల ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి చెంచులు ఈ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఓటు వేయాలంటే మాత్రం చాలా సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన వాళ్ళు వచ్చి పోలింగ్లో పాల్గొంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మల్లాపూర్ పెంట అనే పోలింగ్ కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరం నుంచి వాళ్ళు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటారు. సో అచ్చంపేట ఏరియాలో కనిపించేటువంటి దృశ్యాలు అవి. ఇక జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ విడత అలంపూర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి అలంపూర్, అట్లాగే ఉండవెల్లి, ఇటిక్యాల, ఎర్రవెల్లి, మానపాడు మండలాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక వనపర్తి కాన్స్టిట్యున్సీకి సంబంధించి వనపర్తి జిల్లాలో చిన్నంబావి, అట్లాగే వీపనగండ్ల, మిగతాకు సంబంధించినటువంటి ఏరియాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా, వనపర్తి జిల్లా, నారాయణపేట జిల్లాలో మక్తల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఏరియాలు మక్తల్, అట్లాగే మాగనూరు, కృష్ణ, ఇక మక్తల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఈ ఏరియాలన్నింటిలో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తంగా 27 మండలాల పరిధిలో 7,95,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును మూడో విడతలో వినియోగించుకోబోతున్నారు. ఎన్నికల సిబ్బంది అంతా కూడా సామాగ్రిని చెక్ చేసుకుంటున్నారు. మిగతా రిజర్వ్ పడ్డ సిబ్బంది కూడా వాళ్ళు ఎలక్షన్ డ్యూటీస్ ఎక్కడైతే వేకెన్సీస్ ఉంటాయో అక్కడ వాళ్ళు విధులు నిర్వహించడానికి అధికారులు అలాట్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సో జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో మూడో విడతకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ ప్రొసీజర్ అంతా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో అయిపోయాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ, 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. వెంటనే రిజల్ట్స్ కూడా ఏమాత్రం ఆలస్యం లేకుండా రిజల్ట్స్ వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి ఎన్నికల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఆ ప్రొసీజర్ అంతా కూడా రేపు మొత్తం జరగబోతుంది. సో ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సుదూర ప్రాంతాలు ఉన్న ప్రజలంతా కూడా తమ స్వగ్రామాలకు చేరుకుంటున్నారు, ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్.